చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కి ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు రావాల్సిందిగా బీజేపీ ఎంపీలకు ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు వాళ్ళందరికీ ఆయన డిన్నర్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఫ్యూచర్ సిటీలో విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిన్నర్ కి సతీ సమేతంగా రావాలంటూ బీజేపీ ఎంపీలకు ఇన్విటేషన్ ఇచ్చారు రేవంత్. లేడీ డాన్లు పెరిగిపోయారని వారి తోకలు కట్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. నెల్లూరు వంటి ప్రాంతాల్లో లేడీ డాన్లను ఎప్పుడైనా చూశామా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి. నేరస్తులను ఏరివేస్తామని, రౌడీలను అణిచివేస్తామన్నారు. రాష్ట్రంలో రౌడీ చిత్రలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. వైసీపీ అధినేత జగన్ ఈ నెల 17న గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. కోటి సంతకాలను గవర్నర్కు అందజేయనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించింది వైసీపీ. ఇప్పుడు వీటిని గవర్నర్కు అందజేసేందుకు పార్టీ అధినేత జగన్ రెడీ అవుతున్నారు. కేటీఆర్ పై పరోక్షంగా విమర్శలు చేశారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫరెండం అని ప్రగల్భాలు పలికారని, కానీ ప్రజలు 25,000 మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను బండకేసి కొట్టారని ఎద్దేవా చేశారు రేవంత్. సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో జనమే నిర్ణయించుకోవాలి అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, జూబ్లీహిల్స్ బైపోల్లో ఓడిన బీఆర్ఎస్ కి బుద్ధి రాలేదన్నారు సీఎం. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనతో పాటు గిరిజనుల జీవనోపాధి అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. అడవిలో లభించే అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ శ్రేణి ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందని గుర్తు చేశారు. కాఫీతో పాటు అడవిలో విరివిగా దొరికే పంటలను సాగు చేసేందుకు ప్రత్యేక ప్రోత్సాహం అవసరమన్నారు పవన్. పేదవాళ్లపై కేసీఆర్ కు అభిమానం లేదన్నారు సీఎం రేవంత్. ఉచిత విద్యుత్ పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. కరెంటు లేనిది కేసీఆర్ ఇంట్లోనేనని, వాళ్ళింట్లో పవర్ను ప్రజలు తీసేశారని చెప్పుకొచ్చారు. సర్పంచ్ 4 వార్డు మెంబర్లను కూర్చోబెట్టుకుని మంచి రోజులు వస్తాయని కేసీఆర్ అంటున్నారని, మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయన్నారు రేవంత్. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. రాజధాని నిర్మాణం, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై చర్చించారు. అలాగే ఏపీకి వస్తున్న పెట్టుబడులపై కూడా డిస్కస్ చేశారని సమాచారం. లోక్ భవన్ డిజైన్లు, టెండర్ల ఆమోదం మీద చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను సమీక్షించారు సీఎం రేవంత్. ప్రజాభవన్లో గ్లోబల్ సమిట్ వార్ రూమ్ ని సందర్శించారు సీఎం. సదస్సు ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటితో సమీక్ష చేశారు రేవంత్. ఇండిగో సంక్షోభంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. పెద్ద కంపెనీలు శ్రమ దోపిడీకి అలవాటు పడితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ఇప్పుడు ఎయిర్పోర్టుల్లో జరుగుతున్న గొడవ చూస్తే బస్టాండ్ల కన్నా హీనంగా ఉందన్నారు. ఏడాది కిందే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని నిబంధనలు జారీ చేసిందన్న కేటీఆర్, ఒకే రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయ్యాయని పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్ అనేది పెట్టుబడులకు సంబంధించిన అంశం మాత్రమే కాదని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే కార్యక్రమమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరైనా ఎంఓయూ చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పందాలు చేసుకుంటామని చెప్పారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎంఓయూలు చేసుకుంటామని మినిస్టర్ వెల్లడించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేసీఆర్ బయటకొచ్చి కొట్లాడకపోతే ఆ పార్టీ మనుగడే కష్టమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని తనను కలిసిన వాళ్లతో కేసీఆర్ చెప్తున్నారని, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ నిరూపించారని ప్రశంసలు జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ను మరొక పార్టీకి దారాదత్తం చేయాల్సిందేనని అన్నారు దయాకర్. మెదక్ జిల్లాలో ఓ కుటుంబం మధ్య పంచాయతీ ఎన్నిక చిచ్చురేపింది. వెల్దుర్తి మండలం శంషారెడ్డిపల్లిలో తండ్రిపై కొడుకు పోటీకి దిగారు. మొదట తండ్రి నామినేషన్ వేయగా తర్వాత కొడుకు గణేష్ బరిలోకి దిగారు. నామినేషన్ వేయొద్దని ఏకగ్రీవం చేసుకున్నామని గ్రామస్తులు నచ్చజెప్పినా కుమారుడు వినలేదు. నామినేషన్ వేయడానికి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్తే గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మనస్తాపంతో కుమారుడు నామినేషన్ పత్రాలను చించేసి వెళ్లిపోయారు.
మహబూబాబాద్ జిల్లా అనంతారంలోని మైసమ్మ చెరువులో ఒక పాలిటెక్నిక్ విద్యార్థి గల్లంతయ్యాడు. అక్కడే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి కేసముద్రం నుంచి 8 మంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వచ్చారు. స్నానం చేసేందుకు పక్కనే ఉన్న చెరువులోకి దిగారు 3 స్టూడెంట్స్. వీరిలో భూక్యా సాయి కిరణ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. అతడి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీసులు గాలింపు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవిదేవి ప్రారంభించారు. పుస్తకాలతో పాటు ఈ తరానికి డిజిటల్ నైపుణ్యం అత్యంత కీలకమని మాధవిదేవి అన్నారు. గ్రామీణ విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ములుగు జిల్లా మేడారంలో జాతర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రధాన ముఖద్వారానికి భారీ రాతి స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 55 టన్నుల బరువున్న రాతి శిలలను భారీ క్రేన్స్ తో నిలబెట్టారు. ఆలయ ప్రాంగణం చుట్టూ 18 రాతి స్తంభాలను ఏర్పాటు చేయనున్నారు. భవానీపురం ఇళ్ల కూల్చివేతపై ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. కోర్టు ఆదేశాలతోనే అదంతా జరిగిందన్నారు. బాధితులకు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, వారికి న్యాయం చేస్తామని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించలేమో అన్నారు. కమిటీ వేసి పరీక్ష కోసం పనిచేద్దామన్నారు. ఏపీని స్క్రబ్ టైపర్స్ వణికిస్తోంది. పురుగు కుట్టి తాజాగా మరొక వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య 4కు చేరింది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల శివశంకర్ స్క్రబ్ టైపర్స్ లక్షణాలతో మృతి చెందాడు. ఈ నెల 2న వైద్య పరీక్షల కోసం శివశంకర్ నుంచి మెడికల్ టీమ్ శాంపిల్స్ ని తీసుకుంది. అయితే రిపోర్ట్ వచ్చేలేపో అతను చనిపోయాడు. రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. మృతుడికి కిడ్నీ సమస్య కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు దూకుడు పెంచారు. తంబలపల్లి కోర్టులో 540 పేజీలతో ప్రాథమిక ఛార్జ్షీట్లు వేశారు. జోగి రమేష్, జనార్దన్ రావుల సంబంధాలను అందులో ప్రస్తావించారు. 33 మంది నిందితుల వివరాలను పొందుపరిచారు. అలాగే జోగి రమేష్, జోగి రాము, అద్దేపల్లి సోదరుల కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరులో గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపారు. 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో కొందరిపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. వారిలో 2 రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో గంజాయి అమ్ముతున్నట్లుగా సమాచారం రావడంతో పోలీసులు అలర్ట్ అయి వారిని పట్టుకున్నారు. హైదరాబాద్ చాంద్రయాన్గుట్టలో డ్రగ్స్ ఓవర్డోస్ తో 2 యువకులు మృతి చెందారు. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యువకులకు డ్రగ్స్ అమ్మిన 2 పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ కి చెందిన వీళ్ళు బ్రౌన్ షుగర్ గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా గుర్తించారు. 2 మృతికి వీలే కారణమని తేలింది. అరెస్ట్ అయిన 2 దగ్గర బ్రౌన్ షుగర్ పెద్ద మొత్తంలో దొరికింది. ఇండిగో సంక్షోభాన్ని కొన్ని విమానయాన సంస్థలు అడ్వాంటేజ్ గా తీసుకున్నాయి. దీంతో టికెట్ ధరలు చుక్కలు చూపించారు. ఈ అడ్డగోలు వసూలును అరికట్టేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇష్టారీతిన టికెట్లకు రేట్లు ఫిక్స్ చేయొద్దని హెచ్చరించింది. కేంద్రమే కొన్ని రేట్లకు గరిష్ట పరిమితిని విధించింది. 500 కిలోమీటర్ల వరకు గరిష్టంగా 7,500, 500 నుంచి 1000 కిలోమీటర్ల దాకా 12,000, 1000 నుంచి 1,500 దాకా గరిష్ట ఛార్జ్ 15,000గా నిర్ణయించింది. ఆర్సీఎస్, యూడీఏఎన్ విమానాలు, బిజినెస్ క్లాస్కి ఈ రేట్లు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది.